మళ్ళీ తిరుమల వేదికగానే ఆవిడ ఎంట్రీ ఇచ్చారు, రోజా వచ్చారు. ఇది ఇప్పుడు బ్రేకింగ్. రోజా వచ్చేసారు, ఎక్కడికి వెళ్ళలేదు. మళ్ళీ తనదైన స్టైల్లో నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను, ఒక ఎక్స్క్లూజివ్ బయట వినిపిస్తాను ఇప్పుడు మీకు. ఆవిడ ఏం మాట్లాడారో చూసి మనం దాని మీద మాట్లాడదాం. ఆ బయట ప్లే చేయండి. ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాన్ని కఠినతరం చేశారు. కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం. నిజంగా చాలా బాధాకరం. ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు చేసేశారు. 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు. అలాగే నిన్న పేపర్లో చూశాను, గుడ్లవల్లేరు కాలేజీలో బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం. ఈరోజు 300 మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మేమంతా కూడా గమనించాల్సిన విషయం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కళ్ళారా చూస్తున్నాం. నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థినిని ర్యాగింగ్ చేసి చంపేశారు. అలాగే కలికిరిలో జేఎన్టీయూలో విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఎలా ఆత్మహత్య చేసుకుందో గమనించాం. అంటే గత 5 సంవత్సరాలు లేని ర్యాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో మనం గమనించాల్సిన విషయం. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను, రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నాను. వాళ్ళని అడగాలి సార్, వెళ్తున్న వాళ్ళని అడగాలి. ఇది ఈరోజు కాదు, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపోజిషన్ లో ఉన్నప్పుడు 2014 to 19 కూడా ఇలాగ చాలా మంది మారారు. మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కళ్ళారా చూసాం. సో ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు, పార్టీ నియమించిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది. సో దీనివల్ల జగనన్నకో వైఎస్ఆర్సీపీ పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిన వాళ్ళని ఎవరూ కూడా గౌరవించరు, క్షమించరు. ఇది రోజా గారు తిరుపతిలో ప్రత్యక్షమయ్యారు, మీడియాకి దర్శనమిచ్చారు. ఆవిడ మాట్లాడిన అంశాలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, మహిళలపై జరుగుతున్న దాడుల మీద ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చాలా ఆవేదన ఆవిడ వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఈ అంశంలో, ఎవ్వరికీ జరగకూడదు. కానీ గత ప్రభుత్వంలో ఏ అంశాల మీద మరి ఈవిడ మంత్రిగా చర్యలు తీసుకున్నారు అన్నది సోషల్ మీడియా మాట్లాడుతున్న అంశం. ఏవో 1-2 ఇన్సిడెంట్లు చెప్పారు. దిశ చట్టం అట, అసలు దిశ చట్టం చట్టరూపం దాల్చిందా? అసలు దిశ అనే అంశాన్ని ఏ ప్రాతిపదిక మీద ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు? దానికి ఉన్న విధి విధానాలు ఏవో చెప్పారు, ఏవో పోలీస్ స్టేషన్లు పెట్టారు. దానివల్ల ఏదైనా సరే కేసులకు సంబంధించో లేకపోతే వేరే అంశాల వల్ల మరి ఎంతమందికి న్యాయం జరిగింది
అసలు అది చట్టం కింద రూపకల్పన అయ్యిందా? దానికి పూర్తి స్థాయి సుప్రీంకోర్టు స్థాయి ఉన్నత న్యాయస్థానాలు చేయాల్సిన అంశం. మనమే ఏదో ఒక చట్టం అని ఒక పేరు పెట్టుకుని మనం అధికారంలో ఉన్నాం కదా అని దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ఈ యాప్ పెట్టాము, ఇది పెట్టాము, అది పెట్టాము అని అడావుడి చేశారు తప్ప దిశా చట్టం అన్నది పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఏ రకంగా మరి అందులో ఉన్న అంశాలన్నీ కూడా, లేకపోతే ఏమైనా కేసుల అంశాలన్నీ కూడా మరి ఎన్ని ట్రేస్ చేశారు? చట్టబద్ధత ముఖ్యంగా అది కదా, చట్టం అయితే వచ్చింది, చట్టబద్ధత అన్నది రూపకల్పన జరిగిందా లేదా అని వాళ్ళు మనస్సాక్షి వాళ్ళు ఆలోచించుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా ప్రచారాలు చేసుకోవడం. సరే, వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు వెళ్ళిపోతారో వాళ్ళ ఇష్టం. గతంలో ఏం జరిగిందో చూసాము, ఇప్పుడు ఏం జరగబోతుందో చూస్తారు. ఎవరు వెళ్ళిపోతున్నారు? వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదో నియమ నిబంధనలు లేవనో లేకపోతే ఇంకొక ఇబ్బందులనో అదేం కాదు కదా. మీరు ఎందుకు వెళ్ళిపోయారు? తెలుగుదేశం పార్టీ నుంచి మీరు వెళ్ళిపోయారు కదా. మన చెన్నైలో తమిళనాడు రాజకీయాల్లో మీరు కీలకమైన పాత్ర పోషించబోతున్నారు అన్నది మీ మీద కూడా వస్తున్న టాక్. అది మరి దాని మీద కూడా మీరు పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వడానికి ఇష్టపడలేదు, మరి అది రికార్డ్ అవ్వలేదు, ఆ అంశం ఒకటి. సో ఎట్టకేలకి మీరైతే అడుగు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో, కానీ ఈ కేసులు అనే అంశం మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అన్నది పెద్ద ఎత్తున వినిపిస్తున్న ప్రచారం. మరి దాని నుంచి ఏ రకంగా మీరు బయటికి వస్తారో, అందులో ఉన్న వాస్తవాలు ఏంటో ఇవన్నీ చూడాలి. మరొక అంశం రెడ్ బుక్. పదే రెడ్ బుక్ని ప్రస్తావిస్తున్నారు. వాస్తవంగా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ అని ఆయన అప్పుడు ఆవేశంగా కొన్ని అంశాల మీద అవినీతి చేసేవాళ్ళు ఇవి అవి అనేది ఆవేశంగా చాలా మాట్లాడుకుంటారు రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భం ఉంది, లేకపోతే వేరే నాయకులు పవన్ కళ్యాణ్ గారు అయితే గొడ్డలు ఇప్పించి రోడ్ల మీద పరిగెట్టిస్తానన్నారు, పేక పిసికి చంపేస్తానన్నారు, ఆ కొడకల్లారా అన్నారు. ఇప్పుడు అంటున్నాడు ఆయన ఏదో ఆవేశంలో కొన్ని మాటలు అంటారు. ప్రజాక్షేత్రంలో అది కూడా అనకూడదని నేను చాలాసార్లు చెప్పాను. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బరి తెగించి మాట్లాడకూడదని చెప్పాను. అప్పుడు అదే చెప్పాం, ఇప్పుడు అదే చెప్పాం. సో రెడ్ బుక్ అన్నది ఆయన అప్పుడున్న ఆవేశంలో ఆవిడ పాదయాత్ర ఆపడం, ఆయన వెహికల్ ఆపడం, ఆయన ఏదో స్టూల్కి మాట్లాడుతుంటే అదే ఆపడం, చంద్రబాబు నాయుడు గారిని ఆపడం, ఇవన్నీ కూడా ఎవరైతే అప్పుడు అధికారులు ఇబ్బంది పెట్టారో, రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. మేము అధికారంలోకి రాకపోతామా, మీ అంతు చూడకపోతామా అని చెప్పి హెచ్చరిస్తారు. అది షరా మామూలు. ఇప్పుడు మీరు కూడా అంటారు కదా, ఇదేం శాశ్వతం కాదు, ఈ విజయం ఎంతకాలం ఉంటుందో మేము చూస్తాం. అదే రాష్ట్రపతి పాలనే విధించమన్నారు మీరు నెలలోని. ఎక్కడ దాకా ఎందుకు?